హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరి ఈ టెట్కి సంబంధించి గత ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన ప్రశ్నల కోసం ఈరోజు డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందుగా ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే, మనం మొదటి ప్రశ్న కోసం డిస్కస్ చేద్దాం. ఒక పుటాకార దర్పణం నిజ వస్తువుకు మిథ్య ప్రతిబింబాన్ని ఏర్పరిచే సందర్భం. ఆన్సర్ U<F అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తరువాత ప్రశ్న, నిరోధకతకు ఎస్ఐ ప్రమాణం ఏమిటి అని అడిగాడు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాలా ఈజీ ప్రశ్న ఇది. దీనికి ఆన్సర్ Ω-M. ధ్వని తరంగం ఈ యానకం ద్వారా ప్రయాణించేటప్పుడు కంపన పరిమితిని సాంద్రత మరియు పీడనం ఆధారంగా నిర్వచిస్తాము. ఆన్సర్ గాలి అవుతుంది, కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, 10 గ్రాములు హైడ్రోజన్ వాయువులో ఉన్న అణువుల సంఖ్య ఎంత అని అడిగాడు. ఇది చాలా ప్రీవియస్ ఎగ్జామ్స్ మనం చూసుకున్నట్టయితే చాలాసార్లు అడిగి ఉన్నాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి 30.1 × 10⁻23 అవుతుంది రైట్ ఆన్సర్ ఇది. తర్వాత ప్రశ్న చూడండి. ABCD ద్రావణాల pH విలువలు వరుసగా 4, 1, 7, 13 అయినా కింద 4 ఆన్సర్లు ఇచ్చాడు. A ఒక బలమైన ఆమ్లము, B ఒక బలమైన క్షారము, C ఒక బలమైన ఆమ్లము, D ఒక బలమైన క్షారము అని 4 ఆప్షన్లు ఇచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సరైన సమాధానం వచ్చి డి ఒక బలమైన క్షారము అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూడండి, చాలా గమ్మత్తుగా ఉంది. గడ్డం గీసుకునేందుకు వాడే క్రీములో విక్షేపణ యానకం, విక్షేపణ ప్రావస్థలు వరుసగా ఏమవుతాయి అడిగాడు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ వచ్చి ద్రవం వాయువు అవుతుంది అన్నమాట. అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాణిలో సరికాని వాక్యము. క్రింది వాణిలో సరికాని వాక్యము. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నేలబొగ్గు హైడ్రోకార్బన్ల మిశ్రమం అనేది రెండో ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న, లైకెన్లలో జరిగే పోషణ విధానం. ఆ పోషణ విధానం ఏంటని అడిగాడు. ఆన్సర్ వచ్చి సహజీవనం. తర్వాత ప్రశ్న చూడండి. చర్మం ద్వారా శ్వాసించే జీవుల సరైన జత ఏది? చర్మం ద్వారా శ్వాసించే జీవులు సరైన జత కావాలంట. అది ఏంటో చూడండి. ఆన్సర్ వచ్చి ఏమవుతుంది? కప్ప వానపాము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
తరువాతి ప్రశ్న, మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో బాగా మెలికలు తిరిగి ఉండి శుక్ర కణాలను నిల్వ ఉంచుకునే భాగం. ఆన్సర్ వచ్చేమవుతుంది? ఇది చాలాసార్లు ఇచ్చున్నాడు ఈ ప్రశ్న. ఆన్సర్ ఎపిడిడిమిస్. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో కవాటాలు ఉండే వాటిని గుర్తించండి. కవాటాలు ఉండేవాటిని గుర్తించండి అని 4 ఇచ్చున్నాడు కిందన. ఏ ధమనులు, బి సిరలు, సి శోషరసనాళాలు, డి గుండె ఇచ్చాడు. ఇందులో కరెక్ట్ అనేది గుర్తించమన్నాడు. ఏమవుతుంది? ఆన్సర్ వచ్చి బిసిడి మాత్రమే. 4వది ఆన్సర్ అవుతుంది. అంటే సిరలు, శోషరస నాళాలు, గుండె మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, క్రింది వాణిలో కణాంగము మరియు అది నిర్వహించు విధులకు సంబంధించి సరైన జోడి ఏది అని అడిగాడు. కణాంగము అది నిర్వహించు విధులకు సంబంధించి జోడి కావాలంట. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సరైన సమాధానం 2వది అవుతుంది. చూడండి, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ సంశ్లేషానికి తోడ్పడుతుంది. ఇది కరెక్ట్ ఆన్సర్. తరువాత ప్రశ్న, ట్రిపుల్ యాంటిజెన్ అను టీకా ద్వారా నివారించగలిగే వ్యాధులు ఏమిటి అని అడిగాడు. ట్రిపుల్ యాంటిజెన్ ఆ టీకా ద్వారా నివారించదగే వ్యాధులు ఏంటి? వ్యాధులు ఆన్సర్ వచ్చి డిప్తీరియా, కోరంతగ్గు, ధనుర్వాతం. ఆన్సర్ అనేది ఇది అవుతుంది. డిప్తీరియా, కోరంతగ్గు, ధనుర్వాతం. జీవుల శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాయడంలో పాటించవలసిన నియమాలు ఇవ్వబడినవి. ఇందులో తప్పుగా ఉన్న నియమము, ఇందులో తప్పుగా ఒకటి ఇచ్చున్నాడు, అది గుర్తించమన్నాడు. ఆన్సరు అదే అవుతుంది. అదేంటంటే 4 చూడండి, శాంతి పేరు పెద్ద అక్షరంతో, ప్రజాతి పేరు చిన్న అక్షరంతో మొదలు పెట్టాలి. ఇదే తప్పుకున్న నియమం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, అబ్జర్వేషన్. ఇది చాలా సందర్భాల్లో అడిగి ఉన్నాడు. IUCN విస్తరించగా అని అడిగాడు. విస్తరించగా అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది? అందరికీ ఇది తెలిసిందే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. 2వది అవుతుంది ఆన్సర్. నెఫ్రాన్లోని తొలి ప్రశ్న, నెఫ్రాన్లోని ఈ భాగం వద్ద ప్రాథమిక మూత్రంలోని గ్లూకోజ్ అమైనో ఆమ్ల పునఃశోషణ జరుగును అని అడిగాడు. దీనికి ఆన్సర్ 2 అవుతుంది. అంటే సమీపస్థ సంవలిత నాళం కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. తర్వాత ప్రశ్న చూడండి, ఇది చాలా ఈజీ, అందరూ కూడా కట్టగలరు. క్వశ్చన్ వచ్చి, పత్తి అనేది డాష్ ఇచ్చాడు, పట్టు అనేది ఫైబ్రోని ఇచ్చాడు. దీనికి సరైన సమాధానం ఏమవుతుంది? సెల్యులోజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, 480 మొక్కలను గురించి థియోఫ్రాస్టస్ రచించిన పుస్తకం ఏమిటని అడిగాడు. అతను రచించిన పుస్తకం ఏంటని అడిగాడు. ఆ పుస్తకం పేరు ఆన్సర్ హిస్టోరియా ప్లాంటారం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
తర్వాత ప్రశ్న, శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు అనే స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి సంబంధించింది అని అడిగాడు. ఏమవుతుంది ఆన్సర్? ఆన్సర్ వచ్చేసి వినియోగము. థర్డ్ వన్. తర్వాత ప్రశ్న, ప్రాజెక్ట్ అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్య కృత్యము అని నిర్వచించినది. దీనికి ఆన్సర్, దీనికి సరైన సమాధానం స్టీవెన్సన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పియాజే ప్రకారం ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారు. ఈ వయసు గల పిల్లలు సజీవులను నిర్జీవులను వర్గీకరించగలుగుతారంట. అది ఆన్సర్ ఏమవుతుంది? సరైన సమాధానం 7 to 12 years పిల్లలు, ఈ వయసు గల పిల్లలు అనేవారు వర్గీకరించగలుగుతారంట. ఇది సరైన సమాధానం.